రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ నమస్కారం. ఈరోజు అసలు మామూలుగా ప్రజెంట్ హీట్ వేవ్స్ ఏదైతే మనకి బయట వాతావరణంలో ఉన్నాయో, అసలు మన హీట్ వేవ్ని ఎప్పుడైనా సరే రెగ్యులర్గా ఉన్న టెంపరేచర్ కంటే మన 4.6 నుంచి 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే నార్మల్ కంట పెరిగితే వాళ్ళకి హీట్ వేవ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం బ్లైండ్గా జ్ఞాపకం ఉంచుకోవాలంటే గవర్నమెంట్స్ కూడా కొన్ని అలర్ట్స్ చెప్తాయి. అంటే ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అండ్ రెడ్ అలర్ట్ అని అంటాం. ఎల్లో అలర్ట్ అంటే మోర్ దాన్ 41 డిగ్రీస్, ఆరెంజ్ అలర్ట్ అంటే మోర్ దాన్ 45 అండ్ రెడ్ అలర్ట్ అంటే మోర్ దాన్ 47 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటాయి. సో ఎప్పుడైనా కన్సిక్వెంట్గా 2 days మోర్ దాన్ 45 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది అది హీట్ వేవ్స్ ఉన్నాయని, ప్రత్యేకంగా కొన్ని ఏరియాస్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది అన్నమాట. సో మనకి పిల్లల్లోని అండ్ ప్రెగ్నెంట్ మదర్స్లోని ఏ లక్షణాలతో ఉంటే మనం అది హీట్ వేవ్ అని అనుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్గా మనకున్న టెంపరేచర్స్ని కూడా మనం రెగ్యులర్గా సీజన్ ప్రకారం మనకు ఫీవర్స్ వస్తాయి, కానీ అది హీట్ వేవ్స్ మూలంగా అంటే హీట్ రిలేటెడ్ వచ్చిన ప్రాబ్లమా లేకపోతే రొటీన్గా వచ్చిన వైరల్ ఫీవర్సా. ఎస్పెషల్లీ లక్షణాలు రెండుగా డివైడ్ చేద్దాం. ఒకటి మైల్డ్ లక్షణాలు, లేకపోతే రెండోదేమో సివియర్. జనరల్గా మైల్డ్ లక్షణాలు, మైల్డ్ టు మోడరేట్ ఉన్న లక్షణాలు, మైల్డ్ లక్షణాలని మన ఇంటి దగ్గర ఉండి మనం హోమ్ కేర్ థెరపీతో మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి సివియర్ లక్షణాలు ఉంటే ఆటోమేటిక్గా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మనం పిల్లల్లో తీసుకుందాం. సో పిల్లల్లో వచ్చే లక్షణాలు ఏంటంటే మనకి లిప్స్ అన్ని డ్రై అయిపోవడము, మౌత్ అది ఆరిపోయినట్టు ఉండడము, ఎక్కువ దాహాన్ని ఫీల్ అవ్వడము, ఒంటి మీద కూడా చెమటకాయలు, మనకి ర్యాషెస్, చెమట పొక్కులు మనకి రావడము, చెమట కూడా ఎక్కువ పట్టడము, లేకపోతే రెగ్యులర్గా ఆడుకుంటున్న బిడ్డ సడన్గా లేజీగా ఉండడము, లేకపోతే వీక్నెస్గా ఫీల్ అవ్వడము, ఫుడ్ పెడుతుంటే డోక్తున్నట్టు చేయడము, లేకపోతే వామిటింగ్స్ అవుతుండడం, కానీ కాళ్ళు పీకులని ప్రత్యేకంగా రోజు చెప్పకుండా ఈ సీజన్లో కాళ్ళు పీకులని చెప్పడము, ఎస్పెషల్లీ చేతులు కాళ్ళు ఎప్పుడు చెప్పాడో, బాడీ టచ్ చేస్తే మనకు మైల్డ్ ఫీవర్ ఉన్నట్టు లక్షణాలు, ఇలాంటి ఏదైతే మనకి లక్షణాలు ఉంటాయో అన్నీ కూడాను పిల్లల్లో మైల్డ్ లక్షణాలు అంటాము. ఇదే పిల్లల్లో సివియర్గా ఎప్పుడు వచ్చే రెడ్ ఫ్లాగ్స్ అంటాము, అంటే డేంజర్ సిమ్టమ్స్ అనమాట. ఎప్పుడంటే ఒక చైల్డ్ కన్ఫ్యూజన్గా ఉన్నా, పరాగ్గా ఉన్నా, లేకపోతే స్పృహ తప్పిపోయినా, కన్వర్షన్స్ వచ్చినా, ఇలాంటివన్నీ కూడా సివియర్ ఫామ్లోకి వస్తుంది. సడన్గా పిల్లడు ఫెయింట్ అయిపోయినా, ఎందుకంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం మూలంగా ఫెయింట్ అవ్వడము. ఏ పిల్లవాడైనా సరే 8 hours దాటి కూడా ఇంకా యూరిన్ పోయకపోయినా, దగ్గు జలుబు లేకుండా ఆయాస పడుతున్నా అనిపించినా, బేబీకి చైల్డ్కి ఏమో అసలు ఒంటి మీద స్వెట్ లేకుండా స్కిన్ అంతా బాగా డ్రైగా అనిపించినా, ఈవెన్ క్లాత్ వేసిన క్లాత్ కూడా వెంటనే డ్రై అయిపోయినట్టు అనిపించినా, ఇలాంటి లక్షణాలు ఏదన్నా సరే దాన్ని సివియర్ సిమ్టమ్స్ కింద మనం లెక్కేస్తాము. ఒకవేళ చైల్డ్ ఏడ్చినా సరే మనకి ఆ కళ్ళలో నీళ్ళు రావు, అలాగే చాలా చిరాగ్గా ఉండడము, ఈవెన్ యూరిన్, ఒక పిల్లలకైతే డైపర్స్ మనం ఫ్రీక్వెంట్గా మార్చే వాళ్ళ తల్లిదండ్రులకి డైపర్స్ మార్చాల్సిన అవసరం లేకపోవడము. సో ఇలాంటి లక్షణాలు ఏదైతే మనకు ఉంటాయో ఆటోమేటిక్గా మనకి ఈ సివియర్ లక్షణాలు అనేది మనం అనుకోవాలన్నమాట. ఇది ఎస్పెషల్ చిల్లల్లో వచ్చిన లక్షణాలు. ప్రెగ్నెంట్ మదర్లో వచ్చే లక్షణాల గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. అంచేత ఈ పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.